గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు. ముఖ్యంగా ఏమంటే నా పేరు భీమునప్ప, ఒంటిపల్లి గ్రామము, గుడిపల్లి మండలం. మాకు 3 ఎకరాల పొలం ఉంది. 3 ఎకరాల పొలం ఉంటే కూడా మాకు మిట్టు పంటగా వేరుశనగ, వరి పంట, వేరుశనగ మామూలుగా వేరుశనగ టమాటా పండుతూ ఉన్నాము. వేరుశనగ టమాటా నుంచి రాత్రి వేళలందు అడవి పందులు ఎక్కువగా ఉంది. అడవి పందులు ఎక్కువ పంట సరిగ్గా రావడం లేదు. ఇప్పుడు సార్ గారు మామూలుగా సోయాబీన్స్ ఫ్రీగా సప్లై చేసి వైబ్యాక్ సిస్టంతో ఫ్రీగా రైతులకు ఇస్తూ పౌరపల్లి నందు ఫ్యాక్టరీ పెట్టి వైబ్యాక్ సిస్టమ్ నందు 4,500 రూపాయలు కొంటామని చెప్పేసి సార్ చెప్పినది చాలా సంతోషదాయకము. కానీ మా గుడిపల్లి మండలంలో ఇంతవరకును ఇంత ఫ్యాక్టరీలు కానీ కానీ చేసిన ఇంతవరకును ఎవరు చేసి ఉండలేదు. మామూలుగా ఇప్పుడు చాలా సంతోషదాయకము. పౌరపల్లి నందు ఫ్యాక్టరీలు సుమారుగా సార్ చేసిన పనులు చూస్తూ ఉంటే సుమారు 50-60 వేల మందికి పని జరిగినట్లు ఈ మధ్యలో శంకుస్థాపన కూడా చేసినారు. కానీ మాది మారుమూల ప్రాంతంలో ఇంత అభివృద్ధి జరుగుతుందని మేము కళ్ళ కూడా ఊహించలేదు. ఒకటి. రెండవది ఇంకోటి ఏమరా అంటే మా గుడిపల్లి మండలంలో చాలా బ్యాక్వర్డ్ ఏరియా, చాలా మిట్టు ప్రాంతము, అడవి పందులు, ఏ పంట చేతికి రాదు. ఇంకొకటి ఏమరా అంటే మామూలుగా ఇంకోటి సోయాబీన్స్ కంపెనీ మా గుడిపల్లి పొగురుపల్లి దగ్గర పెట్టడానికి చాలా సంతోషదాయకము. ఇంకొక విషయం ఏమరంటే మామూలుగా ఇంతకుముందు మేము ఏం చేస్తామంటే ఎరువులు కావాలంటే యూరియా కావాలంటే మామూలుగా పోయేసి మనం ఆఫీస్కి పోతా ఉంటే ఇప్పుడు సార్ చేసిన సిస్టంలో పెట్టిన దాని నుంచిను యూరియా మాకు లేదు డిమాండ్ చేస్తామంటే విచ్చులు విడిగా పోసేది. ఏమో మూట్లే తీసుకుపోయి 1/4 ఎకరా ఉండేవాళ్ళు 1/2 ఎకరా ఉండే మూట్లు తీసుకుని అటువంటిది లేకుండా సిస్టము ఇప్పుడు సిస్టంలో తీసుకొచ్చి రైతు ఎంత పొలం పండినా, ఎంత పొలం పైర్లు పెట్టినాడు, ఎంత యూరియా తీసుకుంటా ఉన్నాడు అని చెప్పేసి మామూలుగా ఎంతకు ఎలిజిబుల్ ఉందని చెప్పేసి చాలా సంతోషదాయకము. ఇంకొకటి ఏమరా అంటే మామూలుగా ఎంత ఇస్తారు ఏమేని కూడా ఇంకో మనకు ఎంత తక్కువగా వాడగలదు అది ఒకటి. ఇంకొక విషయం ఏమరా అంటే ముఖ్యంగా చేయాలంటే ఇప్పుడు అన్నదాత సుఖీభవ మామూలుగా ఇంటి ఆయనకి 7,000 రూపాయలు, మామూలుగా ఖరీఫ్కు, రబీకి 7,000, మళ్ళీ ఫిబ్రవరిలో 2,000. ఈ వడ్డీ వ్యాపారాలను ఆశీర్వదించబడి లేకుండా మామూలుగా ఇంటి ఆయనకి ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషదాయకము. కానీ అది కూడా చాలా రైతుకు చాలా ఉపయోగమైంది. ఏమనంటే ఇంకోటి వడ్డీ వ్యాపారాలు ఇచ్చే పని లేదు, అది ఏం లేదు. ఇంకొక విషయం చెప్పాలంటే ఈ హంద్రీనీవా కాలువ అనేది మాత్రం మా జన్మంతో మేము చూసినలేదు. ఈ కుప్పం కనుక ఎన్ని జన్మాలెత్తినా కూడా నుండి తీసుకున్నాక ఇది మాత్రము కుప్పం అంటే మాకు సార్ గారు ఉండే ఎన్ని 100 జన్మాలు ఎత్తినా కూడా ఆ ఒక్క విషయం మాత్రము ఈరోజు మేము బతుకుతూ ఉన్నామంటే కూడా ఆ అందరినీ మేము అనుకోని లేదు. సార్ గారి యొక్క పుణ్యాన కుప్పం బాగా సంతోషంగా ఉన్నాము. అది నాకు తెలిసిన సార్ ఇట్లా ఉండి కాబట్టి మా కుప్పం ప్రజలకు మాకు ఎంతో 100 జన్మాలు జనించినా కూడా రుణము తీర్చుకునే కాదు. చాలా సంతోషం పెద్ద అయినా. మరొకసారి మీ అందరి కరతాల ధ్వనుల మధ్య రైతు సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనంతరం ఉద్యాన శాఖ రైతు సోదరులు రాధాకృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదే కాకుండా ఇక్కడున్న అధికారులకు అనధికారులకు పేరున ధన్యవాదాలు. అంతేకాకుండా రైతు సోదరులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నేను హార్టికల్చర్లో నా పేరు ఏ రామకృష్ణారెడ్డి, రామకుప్పం మండలం బందార్లపల్లి పంచాయతీ బగల్లత్తం విలేజ్ నుంచి వచ్చినాను. నేను ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చినాను. నా పొలం 3 ఎకరాలు ఉన్నది. 3 ఎకరాల్లో 2 ఎకరాలు మామిడి వేసుకున్నాను. మామిడి వేసుకున్న తర్వాత ఈ సంవత్సరం ఉద్యాన శాఖ ద్వారా కవర్లో 1 ఎకరాకు వేసుకున్నాను. 1 ఎకరా అట్లే కాయలు వదిలినాను. కానీ ఈల్డింగ్ మాత్రం 2 సమానంగా వచ్చినా కూడా మార్కెట్లో మాత్రం ధర వ్యత్యాసంగా ఉంది. కవర్ వేయని దానికి 20 రూపాయల దాకా వ్యత్యాసం పలుకుతూ ఉంది మార్కెట్లో. అదే కాకుండా ముఖ్యంగా ఈ మల్చింగ్ పేపరు వేస్తే దానికి ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీలు వస్తున్నాయి. అదేవిధంగా తీగ జాతి పంటలు కాకర, బీర, సొర
ఇట్లాంటివి వేసి కర్రలు నాటి పైన అల్లకొట్టే అవిటికి కూడా ఉద్యాన శాఖ ద్వారా మన ముఖ్యమంత్రి వారిలో సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉద్యాన శాఖ అధికారులను సందర్శించి మనం వేసుకున్న పంటలకు వారు ఇచ్చే రాయితీని పొంది బాగుపడాల్సిందిగా కోరుకుంటున్నాను. అదే కాకుండా మా రామకుప్పం మండల రైతుల తరపున నేను మన సీఎం సార్ని ఒక చిన్న రిక్వెస్ట్ వేడుకుంటున్నా. సార్, మా మండలంలో అందరి ద్వారా సుగం చెరువులే నిండినాయి, మాకంతా చెరువులు నిండలేదు, మా బోర్లు ఎండిపోయినాయి. ఈసారి వర్షాలు తక్కువ, అందుకే ఉండే చెరువులు కాలువలు పూర్తి చేసి మా చెరువులు నింపితే రైతులందరూ సస్యశ్యామలంగా ఉంటామని మరొకసారి వేడుకుంటున్నాను. అదేవిధంగా రైతులకు ఇంకా ఒక సమస్య ఉంది సార్, ఇది రెవెన్యూ సమస్య ఉంది సార్. ఎన్నో ఏళ్ళుగా రెవెన్యూలో ఎంజాయ్మెంట్ నాది ఉండొచ్చు, ఇంకొకటి పట్టా ఉంది ఆ డీకేటీలో. అవంతా మీరు స్పందించి వారితో మాట్లాడి మాకు ఇవంతా పరిష్కరించాలని మరొకసారి వేడుకుంటూ మన సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారిని ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటూ ఉన్నాను సార్. ధన్యవాదములండి. ఖచ్చితంగా రైతు సోదరులు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ధన్యవాదములు తెలియజేస్తూ తదుపరి రైతు సోదరులు పశుసంవర్ధక శాఖ నుంచి ఎల్లప్ప గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి నమస్కారాలు. నా పేరు ఎల్లప్ప, మాది గుడిసెమ్మగిరి గ్రామం, కొడతనపల్లి పంచాయతీ, గుడిపల్లి మండలం. నేను గత 10 సంవత్సరాల క్రితం వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను సార్. బోర్లు వేసినాను. బోర్లు వేసి వాటిలో బోర్లు కొన్ని పూడిపోయి కొన్ని నష్టాలు జరిగినాయి. తర్వాత పంటలు చేసుకుంటూ ఉంటే ఆ పంటల్లో కూడా గిట్టుబాటు ధర రాకుండా చాలా నష్టపోయినాను. 6 సంవత్సరాల క్రితం 2 ఆవులు కొనుక్కున్నాను సార్. 2 ఆవుల ద్వారా కొంచెం లాభం అనిపించింది. తర్వాత అప్పటి నుంచి నాకు పేయి దూళ్ళు పుట్టలేదు. మరీ 2 ఆవులు కొనుక్కున్నాను, అప్పు చేసి కొనుక్కున్నాను. తర్వాత అప్పుడు కూడా కానీ పేయి దూళ్ళు నాకు పుట్టలేదు. తర్వాత ఇంకా 2 ఆవులు కొనుక్కున్నాను, కానీ నా దురదృష్టమేమో పేయి దూళ్ళు పుట్టలేదు. గత 2 సంవత్సరాల ముందు మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పేయి దూళ్ళ సెమెన్ అనేది మనకి రైతులకు 1400 విలువ చేసే ఇంజక్షన్ ఉచితంగా వేసేదానికి మన రైతు సోదరులకు ముందుకు వచ్చినారు. దాని ద్వారా నేను నా పథకాన్ని ఉపయోగించుకున్నాను. నాకు 7 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు 8 దూళ్ళు పుట్టినాయి. 7 ఆవులు 8 దూళ్ళు ఎట్లా అంటే, ఒక ఆవులో కమ్మడి దూళ్ళు 2 దూళ్ళు పుట్టినాయి. నా అదృష్టం, నాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు సార్ గారు ఈ విధంగా మన కుప్పంలో 5 లక్షల లీటర్ల నుంచి 10 లక్షల లీటర్లకు పాలు పెంచాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం ద్వారా మనం ఈజీగా టార్గెట్ కావచ్చు సార్. దీనికి ఇంకా 8 దూళ్ళు పెంచాలంటే కూడా 2 సంవత్సరాలు దాని నుంచి ఏం పెట్టుబడి రాదు సార్. 8 సంవత్సరాలు వాటిని పీడు అవన్నీ తీసుకొని పెంచుకోవాలా. కాబట్టి మా రైతు సోదరుల తరఫున దానికి మన ప్రభుత్వం ద్వారా కొంచెం ఫీడు అవి ఇస్తే బాగుంటుంది. తర్వాత ఇంకా బయట రాష్ట్రాల నుంచి పోయి లక్షలు పెట్టి ఆవులు కనుక్కొస్తున్నారు సార్. ఈ విధంగా మనం పేయి దూళ్ళ సెమెన్ వేయడం వల్ల మంచి గ్రిడ్ అయిన దూళ్ళు పుడతా ఉన్నాయి. దాని ద్వారా రైతుకు చాలా ఆదాయం ఉంటుంది సార్. 1,20,000, 1,30,000 పెట్టి కొనుక్కొస్తూ ఉన్నారు సార్. అదే మనం ఈ దూళ్ళ ద్వారా మనం కొంచెం ఖర్చుతో మన ఇంట్లోనే మంచి గ్రిడ్ ఉండే దూళ్ళను పెంచుకుంటే మనకు ఆదాయము, రైతుకు ఆదాయము ఉంటుంది. మళ్ళీ మనం అనుకున్న లక్ష్యము నెరవేరుతుంది సార్. నాకు 7 ఆవుల నుంచి ఇప్పుడు 3 ఆవులు కట్టిపోయినాయి సార్. ఇంకా 4 ఆవులు పెండుతూ ఉన్నాయి. 4 ఆవుల నుంచి ఒక 40 లీటర్ల పాలు వస్తుంది సార్. పూటకి 80 లీటర్లు వస్తూ ఉంది. తర్వాత ఈ 80 లీటర్ల ద్వారా నాకేదో కొంచెం ఆదాయం వస్తూ ఉంది. నాకు కొంచెం దీనిగానే ఉంది సార్. ఆ 7 ఆవులు పెంచేదానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. కాబట్టి దానికి సార్ 15 రోజులకు ఒక 35,000 వస్తాం సార్.
15 రోజులకు 30,000 వస్తుంది. సార్ 35,000 వస్తుంది సార్. ఓకే, 35,000, 60,000 వస్తుంది, 70,000 వస్తుంది. అవును సార్. సార్ నేను లెక్కలు తప్పేస్తున్నా. లేదు సార్, మీరు నీ లెక్కలే బాగున్నాయి. లేదు సార్. 70,000 వస్తుంది. అవును సార్. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. దాని మీద మీ ఎరువు అంతా కూడా జీవామృతానికి పనికి వస్తుంది. అవును సార్. వ్యవసాయం చేస్తే దానికి కూడా డిమాండ్ ఉంది. అవును సార్. దాంట్లో ఎంత ఆదాయం వస్తుంది? ఇప్పుడు జీవామృతం నువ్వు చేసుకుంటున్నావా, వేరే వాళ్ళకి ఇస్తున్నావు? నేనే చేసుకుంటాను, నా పొలంకే చేసుకుంటాను సార్. ఎన్ని ఎకరాల పొలం ఉంది? నాకు 2 ఎకరాలు ఉంది సార్. ఇంకా మిగులుతుంది కదా, దాన్ని కూడా రేషనలైజ్ చేయాలి మనం. అవును సార్. అది చేస్తే చాలా ఉపయోగపడుతుంది. వర్కౌట్ చేద్దాం. అవును సార్. ఓకే గుడ్. ఓకే సార్. థ్యాంక్ యూ అమ్మా. ధన్యవాదాలు సార్. తర్వాత మనకి ఈ రైతు సోదరులకి మన 50% సబ్సిడీతో ఫీడ్ ఇస్తున్నారు సార్. 50% సబ్సిడీతో ఇస్తున్నారు ఫీడు. మనకి రైతుకి షార్ట్ కట్టర్ కూడా ఇస్తున్నారు సార్ 50% సబ్సిడీతో. తర్వాత జొన్నలు ఇస్తున్నారు సార్ 75% సబ్సిడీతో. ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్. తర్వాత 20 రకాల విత్తనాలు వేసుకుంటే వాటి ద్వారా మంచి పాల దిగుబడి వస్తుంది సార్. ఆవులు కూడా ఎదుగుదలలు బాగుంటాయి సార్. ఇవన్నీ బాగున్నాయి సార్, మంచి పథకాలు పెట్టినారు. కాబట్టి ఈ పేదూళ్ళ రైతులు అనేది ఇది కొంచెం 2 సంవత్సరాలు ఏమి ఆదాయం రాదు సార్. దానికి కొంచెం మన ప్రభుత్వం ద్వారా ఏదైనా ఫీడ్ మన రైతు సోదరులు. రైతు కూడా ఇప్పుడు వ్యాపారస్తుడు అయిపోయాడు. అన్నిట్లో ఆదాయం రావాలంటున్నారు. కాదు సార్. ఓకే, ఏమిటంటే గడ్డికి కూడా ఇప్పుడు డాక్రా సంఘాలకు అప్పచెప్పి నరేగా జీరామ్జీ ప్రోగ్రాం కింద గడ్డి తయారు చేసి ఆ గడ్డి కాస్ట్ ఎఫెక్టివ్గా పెట్టుబడి సగం వాళ్లే పెడతారు, ఎక్కువ పెడతారు. ఈ ఆపరేషనల్ కాస్ట్ వర్కౌట్ చేస్తాం. చౌకగా మీ ఇంటి దగ్గర గడ్డి ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. దానివల్ల చాలా వరకు ఉపయోగపడుతుంది. కుప్పకారు వర్కౌట్ చేద్దాం. థ్యాంక్ యూ అల్లప్ప. ఓకే సార్. ధన్యవాదములండి. కుప్పం నియోజకవర్గం రైతుల తరఫున మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎల్లప్ప చాలా బాగా మాట్లాడుతున్నాడు, మంచి మోటివేటర్. కాన్స్టిట్యూన్సీ మొత్తం తిప్పితే అందరినీ మారుస్తాడు. గుడ్. రైతుల్ని బాగా మోటివేట్ చేయగలుగుతాం. సంతోషమా. థ్యాంక్ యూ ఎల్లప్ప. ధన్యవాదములు సార్. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు అందించినటువంటి పథకాలను ఉపయోగించుకుంటే ఎల్లప్ప సోదరుగా మనమందరం కూడా వారి యొక్క విజయగాథలు ఏదైతే వింటున్నామో మనం కూడా చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం ప్రకృతి వ్యవసాయం నుంచి రైతు సోదరులు నారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్తే సార్, నా పేరు శివారెడ్డి సార్, ముల్లూరు కృష్ణాపురం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు సార్కి మా కుప్పం వచ్చిండే అంటే ఇక్కడ కుప్పంలో ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహిస్తున్న దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నేను ప్రకృతి వ్యవసాయం చేయకముందు కెమికల్ ఫార్మింగ్ చేసేవాడిని. అప్పుడు నష్టపోయేవాడిని. ఎందుకంటే ఎరువులు మందులు అంతా తీసుకొని వచ్చి పండ్లు చేస్తూ ఉంటుంది. ఆపొద్దు నీళ్ళు లేదు, డ్రై అయిపోతూ ఉండే. 1400 అడుగుల వరకు కూడా సార్ బోర్ వేసాం సార్. ఆ బోర్కి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టేశాము. మీ దయ వల్ల అందరినీ కాలువలో నీళ్ళు వచ్చిన దానివల్ల మా రైతులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్. మేము 2016 నుండి పూర్తిగా ప్రకృతి వ్యవసాయం లేకపోయి మేము పంటలు చేసి సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క పంట, దానిమ్మ పంట కానీ, అరటి కానీ, పప్పాయ కానీ చాలా సక్సెస్ఫుల్గా చేసాం సార్. మేము PMDS అంతా బాగా వాడాం సార్. అదంతా చూసిందాన RYSS వాళ్ళు నాకు BRC సెంటర్ కూడా ఒకటి శాంక్షన్ చేసేస్తారు సార్. ఆ BRC సెంటర్లో కషాయాలు చేసుకుంటూ నా తోట రైతులకు ఇచ్చుకుంటూ ఆ కషాయాలను కూడా డ్రోన్లో స్ప్రే చేస్తున్నాం సార్. డ్రోన్లో టెక్నాలజీ యూజ్ చేసి స్ప్రే చేసి ఈరోజు ఆన్లైన్ సర్వీస్లో చేశారు. బిగ్ బాస్కెట్ తెప్పించారు, చాలా సంతోషము. దాని చూసి స్విగ్గీ అంతా వచ్చారు సార్. మేము రైతులు, నేను రైతు సార్, నేను అంటిపూలు కొట్టేసి 3 లక్షలు సంపాదించాను సార్ బిగ్ బాస్కెట్ ఆన్లైన్ సర్వీసెస్. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. చుట్టుపక్కల ఉండే ఆకులు అల్లాలంతా కూడా తీసుకువచ్చి మేము మల్చింగ్గా వేసుకొని దాంట్లోనే మనం ఎరువు తయారు చేసుకొని ఎర్రలు గన ఫామ్ అయ్యేటట్లు చేసుకొని మా భూమి సారవంతంగా చేసుకొని ఎంత బాగా దిగుబడి వస్తుందంటే మీరు చూసినారు, చాలా మంది చూశారు. మా ఫీల్డ్ అంతా చాలా బాగా వస్తూ ఉంది సార్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దోళ్ళు. మా ఇంట్లో ఒక్క జ్వరం కూడా రాలేదు సార్. మా అంతా నేచురల్ ఫార్మింగ్లో ATM మోడలు, A గ్రేడ్ మోడలు ఇవంతా చేసుకొని
టమోటా కానీ బీన్స్ కానీ అన్నీ చేసుకొని అంటే ఒకదానికి ఒకటి అడవి మాదిరిగా చేసుకున్నాం సార్. దాంట్లో ఎంత బాగా ఎంత టేస్టీగా ఉంటుందంటే మేము అవంతా చూసి మొన్న మీరు ఎద్దుగానిగా డిస్ప్లే పెట్టారు సార్. అది చూసి వెంటనే ఎద్దుగానిగా ఒకటి సెట్ చేసేసాం సార్, కుప్పంలో లేదని. మేము రాజన్ వచ్చాడు, ఎద్దుగానిగా ఫిట్టింగ్ చేసి ఆడుతున్నాం సార్ ఇప్పుడు ప్రజెంట్. అది కూడా ఆయిల్ కూడా ఇప్పుడు నెక్స్ట్ అందరికీ ఇచ్చి ఎద్దుగాను కూడా తెప్పించేసావు. పాత రోజులకి వెళ్ళిపోతున్నాం అనమాట మనం అందరం. దట్స్ గుడ్. దాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నాం సార్. ఎద్దుగానిగా ఆయిల్ 500 రూపీస్కి ఇస్తున్నాము. భలే టేస్టీగా ఉంది సార్. మేము బిర్యానీ కానీ చేస్తే అంత టేస్ట్ వస్తుందని మాకే తెలియదు సార్. మేము రైతులయ్యండి, అంటే ముందు కాలం వాడుతూ ఉంటారు కాబట్టి సరిపోయింది. అంటే ఇప్పుడు కెమికల్ ఆయిల్ వాడి ఇప్పుడు సడన్గా మారే కొందికి మాకు ఏదో ఒక అనుభూతి వచ్చింది సార్ ఆయిల్ తినిన దానివల్ల. నా విజ్ఞప్తి ఏమంటే ప్రతి ఒక్కరూ నేచురల్ ఫార్మింగ్ ఫుడ్ తిని ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్కి పోయే పని లేదు. అదేవిధంగా మనం హెల్తీగా ఉండేది కాదు, మన రైతులు కూడా హెల్తీగా ఉండేటట్లు చేసి మన భూమి ఆరోగ్యంగా చేసుకొని చేయాలి సార్. నేను పలమనేరు దగ్గర నుండి కుప్పం వరకు డ్రోన్ ఎత్తుకొని పోయి స్ప్రేయింగ్ ఇచ్చి వాళ్ళకి రిజల్ట్స్ చూపించి మా బీఆర్సీ సెంటర్ నుండి చాలా సక్సెస్ఫుల్గా మా బీఆర్సీ సెంటర్ నడుపుతున్నాం సార్. మొన్న రీసెంట్లీ PMDS 22 రకాల విత్తనాలు ఒక 500 బ్యాగులు తయారు చేసి ప్రతి ఒక్క రైతుకి రిక్వెస్ట్ చేసి వేయించాం సార్. ఇప్పుడు ఒక్కొక్క రైతే వస్తున్నారు సార్. ఇప్పుడు మళ్ళీ మామిడి చెట్లు కూడా PMDS వేయాలని మళ్ళీ 200 బ్యాగ్స్ వరకు మాకు ఇది వచ్చింది సార్ రిక్వైర్మెంటు. ఈ 2030 కుందికి మేము ఒక 1,000 మంది అన్న ఫార్మర్స్ని మార్చామని మీకు సగౌరవంగా తెలియజేసుకుంటున్నాం సార్. ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఎంతమంది ప్రకృతి సేద్యం చేస్తున్నారు? చేలు పైకెత్తండి. ప్రకృతి సేద్యం, ఒక ప్రకృతి సేద్యం చేసేవాళ్ళు మీ అనుభవాలు ఏమైనా ఉంటే మైక్ ఇస్తాను, ఒకరిద్దరు మాట్లాడండి. ఎవరైనా చెప్తారా? ఆయనకి మైక్ ఆడికే పంపేయండి, మైక్ పంపేయండి అక్కడికి. ఇస్తారు చూడండి. చెప్పాయా సార్? నా పేరు గడ్డం చంద్రప్ప గౌడ్ సార్. నేను పట్టు రైతు సార్. ఇంతకుముందు నువాన్ అనే ముందుండేది, దాంట్లో సార్ అది కొడితే క్యాన్సర్ వస్తుందని బ్యాన్ చేసిండారు సార్. నాకు ఎవరో ఒక మేధావి సైంటిస్ట్ చెప్తే సార్ రేషన్ తోటకు పేను పట్టింది సార్. ఏ ముందు కొట్టినా పని చేయదు అంటే రసం పీల్చేసి ఏమవుతా ఉందంటే ఆకట్లే పొండాకలాగా రాలిపోతుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో అది ప్రకృతిలో నుంచి ఉండే రోగాలన్నమాట. మళ్ళా సార్ మేమేం చేస్తానంటే కోడిగుడ్లు 200 లీటర్లకి ఎకరాకి, వేప నూనె 1 లీటర్ సార్, కానగ నూనె 1 లీటర్ సార్. దీని మూడింటిని ఇది ఆ నూనె ఏమవుతుందంటే ఆ మిషన్కి అన్నిటికీ అతుక్కుడుస్తుంది. దానికి షబీనా పౌడర్ వేసుకుంటే అది మోతాదు సరిపోతుంది సార్. ముందు సంవత్సరము నేనేం చేస్తానంటే అది వేసి కుట్టి 5 సార్లు మలబరీ తోటకు కట్టి సార్ మంచి ఈల్డింగ్ వచ్చింది.